హలో క్రేజీ కుక్స్, నేను మీ సుంతారాజు. ఈరోజు మునక్కాయ పప్పుచారుని ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. మునక్కాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలు తీసుకున్నాను. 1 కప్పు కందిపప్పును శుభ్రంగా కడిగి పసుపు, నూనె వేసి ఉడికించాను. చింతపండును కూడా నానబెట్టాను. ముందుగా చూపించిన కూరగాయలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. బాండీని పొయ్యి మీద పెట్టి నూనె పోసి జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకు, ఎండుమిరగాయలు, ఉల్లిగడ్డలు, టమాటాలు వేసి ఒకసారి కలిపి తర్వాత మునక్కాయ ముక్కలను కూడా వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి 1/2 లీటర్ వాటర్ పోయాలి. నేను చేస్తున్న వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. నేను చేస్తున్న ఈ వంటలు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మునక్కాయ ఉడికిందో లేదో చూసుకొని ముందుగా ఉడకబెట్టిన పప్పును ఎనిపి చింతపండు గుజ్జును పోసి ఆ పప్పులోకి పోయాలి. పప్పుని ఒకసారి మళ్ళీ కలిపి చేసిన కొత్తిమీరను యాడ్ చేయాలి. తర్వాత మరి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పప్పు పొంగిపోకుండా జాగ్రత్తగా ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, మునక్కాయ పప్పుచారు రెడీ.